తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. సినిమా రిజల్ట్ అనేది డైరెక్టర్ల కెరియర్ ని డిసైడ్ చేస్తుంది. హిట్ పడితే వరుస ఆఫర్స్ వస్తాయి, డిజాస్టర్ అయితే స్పీడ్ కు బ్రేకులు పడతాయి. నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు అనేది పెద్ద పజిల్ గా మారుతుంది. ప్రెసెంట్ ఇదే ఫేజ్ లో ఇరుక్కుపోయాడు ఓ టాలీవుడ్ డైరెక్టర్. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం హీరో సెర్చింగ్ మొదలు పెట్టాడు. పరశురామ్ గీతా గోవిందంతో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్. తర్వాత 5 ఏళ్లు వెయిట్ చేస్తే మహేష్ తో సర్కారు వారి పాట చేసే ఛాన్స్ దొరికింది. దీనికంటే ముందు నాగ చైతన్యతో ఒక ప్రాజెక్టు ఓకే చేసుకున్నా మహేష్ సినిమా కోసం వదులుకోవాల్సి వచ్చింది. సర్కారు వారి పాటకు వసూళ్లొచ్చాయి, కానీ కంటెంట్ పరంగా పరశురామ్ బెస్ట్ అనిపించుకోలేదు. అయినా ఫ్యామిలీ స్టార్ చేయడానికి ముందుకొచ్చాడు విజయ్ దేవరకొండ. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ సోగా కలెక్షన్స్ రాబడుతోంది. లాంగ్ రన్ లో డిజాస్టర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో నెక్స్ట్ పరశురామ్ కి ఏ హీరో గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సర్కారు వారి పాట, ఫ్యామిలీ స్టార్ 2 సినిమాల్లో పరశురామ్ బలహీనతలు బయటపడ్డాయి. కథల కూర్పులో, మేకింగ్ లో 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. స్క్రిప్ట్ విషయంలో పరశురామ్ ఎవ్వరి మాట వినడు అనే కామెంట్ ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా ఉంది. ఇలాంటి టాక్ ఉన్నప్పుడు పెద్ద అవకాశాలు పట్టడం సులభం కాదు. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం పరశురామ్తో మరో సినిమా చేస్తా అని హామీ ఇచ్చారట దిల్ రాజు. గతంలో వంశీ పైడిపల్లి, వేణు శ్రీరామ్లకు తన బ్యానర్లోనే ఫెయిల్యూర్స్ చూసినప్పుడు వాళ్ళ టాలెంట్ మీద నమ్మకంతో ఇంకో అవకాశం ఇచ్చి కెరీర్ కుదురుకునేలా చేశాడు దిల్ రాజు. ఇప్పుడు పరశురామ్కి అలాంటి ఆఫరే ఇవ్వచ్చు అని టాక్. అయితే హీరోని సెట్ చేసుకోవడం పెద్ద ఛాలెంజ్. కాస్త మార్కెట్ ఉన్న హీరో దొరికితే సరైన కథతో హిట్ కొట్టొచ్చు. కాకపోతే ఎవరు ఎస్ చెప్తారనేదే భేతాల ప్రశ్న.